ఎప్పుడెప్పుడా అని భారతీయ ప్రజలు ఎదురుచూస్తున్న జియో ఫోన్ ప్రకటన రానే వచ్చేసింది. నిన్న జరిగిన సమావేశంలో ముఖేష్ అంబానీ ఈ సంచలనాత్మక మొబైల్ ని ప్రపంచానికి పరిచయం చేశారు. దీని పేరు జియో ఫోన్. దీనికి మళ్లీ తలాతోక ఏమీ అంటించలేదు. ఇది పూర్తిగా స్మార్ట్ ఫోన్ కాదు, అలాగని కేవలం ఫీచర్ ఫోన్ కాదు, రెండూ కలిసిన హైబ్రిడ్ ఫోన్ లాంటిది అనుకోండి. ఈ స్పెషల్ గురించి వింతలు విశేషాలేంటో తెలుసుకుందాం. ఆగస్టు 15న మొబైల్ బేటా వెర్షన్ లాంచ్ అవుతుంది. ఆగస్టు 24 నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ అవుతాయి. ఈ ఫోన్ ని మీరు పూర్తి ఉచితంగా పొందుతున్నట్లే లెక్క. ఎలా అంటే ఈ ఫోన్ ని 1500 రూపాయలు పెట్టి బుక్ చేసుకోవాలి. మీరు కట్టిన ప్రతి రూపాయి 3 సంవత్సరాల తర్వాత రీఫండబుల్. అంటే 1500 రూపాయల్ని మీరు 3 సంవత్సరాల తర్వాత రివర్స్ పొందొచ్చు. ఇది 4G ఫోన్. LTE తో పాటు వోల్ట్ నెట్వర్క్స్ పై పనిచేస్తుంది. ఇది 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎమర్జెన్సీ కాల్ ఆప్షన్ ఉంది. మీరు ముందే మీ సన్నిహితుడు లేదా సన్నిహితురాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఏ ప్రమాదంలో ఉన్నా సరే 5వ నెంబర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ ఎమర్జెన్సీ అనే మెసేజ్ తో ఆ వ్యక్తి మొబైల్ కి వెళ్తుంది. నెలకి 153 రూపాయలు చెల్లిస్తే చాలు అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు 4G ఇంటర్నెట్ మీ సొంతం. అయితే ఒక్క రోజుకి 500 MB మాత్రమే హై స్పీడ్ లో వాడుకోవచ్చు. లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 128 kbps కి పడిపోతుంది. ప్రతి నెల రీఛార్జ్ ద్వారా జియో ప్రీమియం యాప్స్ అన్ని మీరు పూర్తి ఉచితంగా పొందవచ్చు. మీరు ఈ ఫోన్ ద్వారా టీవీ కూడా చూడవచ్చు. ఈ ఫోన్ తో పాటే ఓ కేబుల్ వస్తుంది. ఆ కేబుల్ ని టీవీకి కనెక్ట్ చేసి మొబైల్లో మీరు ప్లే చేసే ప్రసారాలను టీవీ తెరపై చూడవచ్చు. జియో టీవీ యాప్ ద్వారా డిస్కనెక్షన్ లేకుండానే ఫోన్ తో టీవీ చూడొచ్చు. అయితే ఈ సర్వీసు పొందాలంటే మాత్రం నెలకి 309 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. డిజిటల్ పేమెంట్ చేసుకునే వెలుసుబాటు కూడా ఉంది. NFC సపోర్ట్ కూడా ఉండటం ఓ అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.